దానికి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను తాగేమనుకున్నా, చాలా మంది నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లల్ని పెట్టుకుని నీకు అవసరమా, కోచింగ్ లో పెట్టుకుంటా, పిల్లల్ని ఎక్కడంటే ఎక్కడ పెట్టుకుంటా అని చాలా డిసప్పాయింట్ గా మాట్లాడినారు. కానీ అనేవాళ్ళు 10 రకాలుగా పట్టించుకోవచ్చు. నేనున్నా కదా, నేనంటే నువ్వు బాధపడాలి, ఎవరి మాటలకి ఎందుకు బాధపడతాను, నాకు సపోర్ట్ చేస్తున్నాడు. పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా నన్ను అమ్మ నువ్వు బాధపడద్దు, నువ్వు చదువుకోమ్మా, ఎందుకు టెన్షన్ పడుతుంది, దేవుడు సాయం చేస్తాడు, నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా అని పిల్లలే చాలా సార్లు అన్నాడు. వాళ్ళ మాట కోసమైనా దేవుడు నాకు ఇచ్చినాడు అనుకుంటున్నా. నాకు ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫీజు విషయంలో అయినా, ఎగ్జామ్స్ విషయంలో అయినా అన్ని రకాలుగా చాలా సపోర్ట్ చేసినందుకు నేను సార్కి, మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా భర్తకి కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిభ డైరెక్టర్ గారికి, రామశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకున్నాను, సో దానివల్ల ఇప్పుడు సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను సాగాలని మాట్లాడుతున్నాను ఈ విధంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా తర్వాత క్లాసెస్ అయితే నేను రిపీటెడ్ గా కూడా వినేదాన్ని. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు క్లారిఫై చేసేవాళ్ళు. కొత్త ఫ్యాకల్టీ ఎవరైనా వస్తే సార్ మా దగ్గర రివ్యూ తీసుకునేవాళ్ళు. ఏంటమ్మా బాగా చెప్తున్నారా లేదా సార్ వాళ్ళు, మీకు నచ్చితే చెప్పండి, సార్ వాళ్ళని ఓకే చేస్తా, లేదా చదువుకుని ఇంకా మా బ్రదర్ ప్రతి సర్టిఫికేట్ కోసం మా బ్రదరే తిరిగారు. సో వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను ఖచ్చితంగా సాధించడానికి కాదు. మెయిన్ గా మా పేరెంట్స్ కి చాలా చాలా థ్యాంక్స్ డాడీ. ఇంటి పక్కన వాళ్ళు చాలా మాటలు అన్నారు.